హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పచ్చినెత్తళ్ళు మామిడికాయ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దామండి వీడియోలో. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయలు అయితే వచ్చేసినాయండి. చక్కగా దాన్ని నీట్గా కడుక్కొని ఫిల్లర్తో తొక్క తీసేసుకుందామండి. నీట్గా తొక్క తీసేసుకుని ముక్కలుగా కట్ చేసేద్దామండి. నీట్గా తొక్క తీసి ముక్కలు కట్ చేసేసిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలను అయితే మనము తొక్క తీసి నీట్గా పెట్టుకోవాలండి. ఈ ముక్కలు కట్ చేసిన తర్వాత ఉల్లిపాయలను కూడా మనము నీట్గా తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ముక్కలుగా కట్ చేయాలండి. వాటిని ఎక్కువ చిన్న ముక్కలుగా కట్ చేయవసరం లేదు, ఎందుకంటే మనం మిక్స్ చేసుకుంటాం కాబట్టి 3-4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న తర్వాత ఈ 2 తీసుకువెళ్ళి మనము ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని తీసుకువెళ్ళి మిక్సీ అనేది పట్టుకోవాలండి. మిక్సీ అయిపోయింది కదా, మనం ఒక బౌల్లోనికి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత మనము కొంచెము జీలకర్ర, కొంచెము వెల్లుల్లిపాయలు కలిపి మిక్సీ పట్టుకోవాలండి. మనం ఇందులోకి అయితే అల్లం అవసరం లేదు. ఆ 2 వేసుకుంటే, వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. అదిగో ముద్ద చేసి పెట్టేసుకున్నామండి పక్కన. అది కూడా అల్లం అన్నది అవసరం లేదు కాబట్టి 2 చాలు. మెంతులు వేసుకోవాలండి, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం దాన్ని మంచిగా చిన్న రోట్లో వేసుకుని అన్నీ మెత్తగా నలకొట్టుకోవాలండి, స్మూత్గా వచ్చేలాగా. తర్వాత ఈ పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు, మామిడికాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇందా ధనియాలు, జీలకర్ర, మెంతులు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది 1 స్పూన్ అన్నది వేసుకోవాలండి. తర్వాత మనం కొంచెము 1 స్పూను పసుపు వేసుకోవాలండి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. ఎక్కువగా తినేవారైతే కొంచెం కారం ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతుంది. 2 స్పూన్లు కారం వేసుకున్నాం మనం. 1 స్పూనున్నర సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూనున్నర సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ అయితే 3 స్పూన్లు వేసుకోవాలండి. 3 స్పూన్లు వేసుకున్న తర్వాత అన్నీ కూడా నీట్గా వేసుకుని కలుపుకోవాలండి. చక్కగా అవన్నీ దాంట్లోకి ఉప్పు, కారము, ఆయిల్ అన్నీ కలిసేలాగా చేత్తో నీట్గా అన్నీ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అన్నది పక్కన పెట్టుకుంటాము. ఆ గ్లాస్ వాటర్ పక్కన పెట్టాము చూడండి, ఆ వాటర్ని మనం ఇందులోకి పోసేసుకోవాలండి. పోసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని దాన్ని మరగనివ్వాలండి. ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. మూత పెట్టేసుకుని 5 నిమిషాలు మరగనిద్దామండి. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాలు మరిగిన తర్వాత మనం మూత తీసి చూద్దాం. అదిగో చూడండి, మరిగిపోయింది. చక్కగా నీట్గా ఆయిల్ అంతా కూడా తేలుతూ ఉంది. అందులో 4 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నామండి. అలాగా అందులో వేసుకుందాము. అది కొంచెం కారం అనేది దానికి పడుతూ ఉంటుందన్నమాట. తర్వాత మనం పచ్చినెత్తల్లో కడిగి పెట్టేసుకున్నాం కదండి, అవి అలా అందులో సర్వ్ చేసేసుకోవాలి. అందులో వేసేసుకోవాలి. మొత్తం వేసుకుని వాటికి ఉప్పు, కారము అన్నీ పట్టేలాగా అలా కొంచెం గరిటతో చిన్నగా తిప్పాలండి. మామూలుగా ఎలా పెడితే అలా తిప్పితే ముక్కలు ఇరిగిపోతాయి. ఎక్కువ టైం తిప్పకూడదు, జస్ట్ తిప్పేసి ఉంచేసేయాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఉడికిపోయింది చూడండి, ఆయిల్ అయితే తేలుతుంది, చక్కగా నీట్గా కనిపిస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలానే. ఒక 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ పెట్టుకున్నాం కదండి, అది అలా సర్వ్ చేసేసుకోండి. తర్వాత అది 2 మినిట్స్ అయిపోయిందండి. 2 మినిట్స్ ఉడికిపోతుంది. 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకుందామండి దాని మీద. అంతేనండి, పచ్చినెత్తళ్ళు మామిడికాయ కర్రీ. అంతేనండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.